అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు అంటే దాదాపు 145 రోజుల పాటు కర్మకారకుడైన శని భగవానుడు మీనరాశిలోని రేవతి నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. ఈ నక్షత్రంలో ఈయన 17 మే 2026 నుండి 27 జూలై 2026 వరకు కూడా డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. అంటే రుజు మార్గంలో సంచారం చేస్తూ ఉంటారు. 27 జూలై 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు కూడా ఆయన వక్రంలో అంటే రెట్రోగ్రేడ్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా రేవతి నక్షత్రంలో సంచారం గురించే చెప్తున్నాను, ఇది గమనించండి. మరి ఈ నక్షత్రంలో శని భగవానుడి యొక్క సంచార ప్రభావం అనేది 12 రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియో సిరీస్లో తెలుసుకుందాము. ముందుగా మనం రేవతి నక్షత్రానికి సంబంధించిన కొన్ని లక్షణాలు, కారకత్వాలు ఇలాంటి వాటిని చెప్పుకొని తర్వాత ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఆ రాశిలోని నక్షత్రాల వారికి శని భగవానుడి యొక్క రేవతి నక్షత్ర సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాల గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశి వారికి ఏ రాశిలో ఎలా సంచారం చేస్తున్నారని చూద్దాం. కుంభరాశి వారికి రాశ్యాధిపతి అలానే వ్యయాధిపతి అయిన శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఏలినాటి శని లాస్ట్ ఫేస్ అవుతుంది. ఇక్కడ శని భగవానుడు ఎలా సంచారం చేస్తూ ఉన్నారు? రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేసిన, రజతమూర్తిగా సంచారం చేసిన చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తారని చెప్పుకోవాలి. అందులోనూ మరీ ముఖ్యంగా ఒకవేళ మీ జాతక చక్రంలో గనక శని భగవానుడు అష్టక వర్గ పాయింట్లో 4 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్ల వద్ద ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ గోచారం అనేది యోగిస్తుందని చెప్పుకోవాలి. అలా కాకుండా 0 కానీ 1 కానీ 2 కానీ ఇలా ఉంది అంటే కాస్త నెగిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. 3, 4 ఇలా ఉంది అంటే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఇది ఎలా చూసుకోవాలి ఏంటి అంటే మన makaratv.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు అష్టవర్గ పాయింట్స్, అసలు శని భగవానుడు ఏ మూర్తిత్వంతో సంచారం చేస్తున్నారు, ఆ రోజు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అందులో కనిపిస్తూ ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు అసలు శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది కుంభరాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడు 2వ స్థానంలోనూ అందులోనూ రేవతిలో సంచారం అనేది ఖచ్చితంగా కుటుంబ బాధ్యతలను ఇస్తుంది. అంటే ఏ విధంగా ఇవ్వచ్చు? 1, వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా, లేదు సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా, లేదు అంటే సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటిది ఏదైనా కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు. లేదు అంటే గతంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా అప్పులు చేస్తుంటే అవి మీరు తిరిగి కట్టాల్సి రావడము, ఇలా ఏదో ఒక విధంగా కుటుంబ బాధ్యతల్ని ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది కుంభరాశిలోని కొంతమందికి స్ట్రెస్ను కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా సరైన బాధ్యతలు లేకుండా తిరుగుతున్న వాళ్ళకి కావచ్చు, సరైన బాధ్యతలు లేనికుండా వాళ్ళు ఫ్రీగా తిరుగుతూ వాళ్ళు హ్యాపీగా జీవితం కొనసాగిస్తున్న వాళ్ళకి ఈ టైంలో ఒక్కసారిగా ఆకస్మికంగా ఈ బాధ్యతలన్నీ మీద పడ్డము, తద్వారా వాళ్ళు ఏదో ఒక తెలియని స్ట్రెస్ని, ఇబ్బందిని, అరే ఏంటి మొన్నటిదాకా హ్యాపీగా ఉండే వాళ్ళని ఇప్పుడు ఇవన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది, ఎట్లా రా బాబు అనేసి కాస్త స్ట్రెస్ ఇలాంటివి ఫీల్ అయ్యే అవకాశాలు అంటూ ఉంటాయి. అలానే 2వది, ఈ టైంలో ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మనం కుంభరాశి వారి గురించి చెప్పుకోవాలంటే వాళ్ళు వీళ్ళకంటే కూడా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడము, ఎదుటివాడికి ఏదైనా సమస్యలు ఉంటే అసలు వీడికి 100 సమస్యలు ఉన్నా కూడా ఎదుటివాడికి కాస్త సమస్య ఏదైనా చిన్న సమస్య వచ్చాడు ఏదో బాధపడుతుంటే వీళ్ళు వెళ్ళిపోయి నేనున్నా నేను చేసేస్తానని చెప్పేసి వీళ్ళ కష్టాలని వీళ్ళ ఇబ్బందులన్నీ పక్కన పెట్టేసి వాడి గురించి కష్టపడటము, ఇటువంటి మెంటాలిటీ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే తమ గురించి కంటే కూడా ఎదుటి వాళ్ళ గురించి, సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే తత్వం అనేది కుంభరాశి వారికి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ తత్వం అనేది ఆర్థికపరమైన విషయాలు ఇబ్బందులను తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ టైంలో. అది ఏ విధంగా అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఏదో చిన్న హెల్ప్ కావాల్సి వచ్చిందో, వాడు ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకోండి, మీరు అడ్డుండి డబ్బులు ఇప్పించడాలు కావచ్చు, లేదంటే మీ దగ్గర సేవింగ్స్లో ఉన్న డబ్బులని తీసుకెళ్ళి వాడికి ఇచ్చేయడానికి కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్తోనో లేదంటే ఫ్రెండ్స్తోనో బయటకని సరదాగా విందు వినోదాలకని వృధాగా
అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుండడాలు కావచ్చు. అంటే మంచి నీళ్ళు ఖర్చు పెట్టినట్టు డబ్బులు ఖర్చు పెట్టేయడాలు ఇలాంటివి చేస్తుంటే మాత్రం ఈ టైంలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులొచ్చే అవకాశాలుంటాయి. శని భగవానుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా డిసిప్లైన్డ్‌గా ఉండాలి. అసలు మనం ఇలా ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, అది అవసరమైన ఖర్చా, అనవసరమైన ఖర్చా, అసలు అది ఖర్చు పెట్టగలమా? లేదా ఒకవేళ ఖర్చు పెడితే దాన్ని మళ్ళా మనం రికవరీ చేసుకోగలమా? డబ్బులు ఏదో ఒక విధంగా సంపాదించుకోగలమా? ఇవన్నీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈజీగా ఖర్చు పెట్టకూడదు డబ్బులు ఎక్కడా కూడా. ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ డిసిప్లైన్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవి లేకపోతే మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఈ టైంలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఇప్పుడు బాగానే ఖర్చు పెట్టేస్తారు. 27 జూలైకి వచ్చేసరికి శని భగవానుడు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్‌లో సంచారం చేయడం మొదలు పెడతారో, ఇక్కడ నుండి మాత్రం ఏంటంటే, అరే! ఆ టైంలో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాం, అనవసరంగా ఆడికి డబ్బులు ఇచ్చాము, లేదంటే ఆ టైంలో అలా ఖర్చు పెట్టకుండా ఉండాల్సింది, అది కొనకుండా ఉండాల్సింది, ఇటువంటిది ఫీలింగ్ కావచ్చు, ఇవన్నీ వస్తుంటాయి ఆ టైంలో. సో, అక్కడ దాకా వెళ్ళకుండా ఎంత ఇబ్బందులు, బాధలు పడకుండా అసలు మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఏంటి అనేది సరిచూసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, మనకి రేవతి నక్షత్రం అనేది సమృద్ధి, వృద్ధి వీటిని కూడా ఇండికేట్ చేస్తుంది. సంపదను కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా రూపాయి అనేది చేతిలోకి అప్పులు చేస్తారో, ఈఎంఐ లేదంటే ఏదైనా లోన్లు తీసుకుంటారో, ఏదో ఒక విధంగా ఆ టైంకి మీ చేతికి డబ్బులైతే వస్తాయి. కానీ డబ్బు తొందరగా మీరు నిలబెట్టుకోకపోతే, అంటే ఇక్కడ వస్తున్న డబ్బును వచ్చినట్టు మీరు ఖర్చు పెట్టేస్తున్న అనవసరపు ఖర్చులు, వృధా ఖర్చులు పెడుతుంటే మాత్రం చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మనీ మీ చేతికి వచ్చింది, వారసత్వ ఆస్తులు ఇలాంటివి ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడు నుండి మీకు అష్టమ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో వారసత్వ ఆస్తులు రావాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ ఈ టైంలో రావడము, ఆకస్మిక ధనలాభాలను కూడా ఇండికేట్ చేస్తుంది. కాకపోతే వృధా ఖర్చులు కూడా అలాగే వస్తుంది, అలాగే పోతుంది అనేది ఇండికేట్ చేస్తుంది. కాబట్టి డబ్బులు రాగానే దాన్ని ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, మ్యూచువల్ ఫండ్స్ అనో, లేదు అంటే కనుక ఎస్ఐపీలనో, లేదు అంటే ఏదైనా ప్రాపర్టీస్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు అయితే చేయండి. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవానుడు ముఖ్యంగా రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు, ఎందుకంటే రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి, ఆయన మీకేమవుతారు, పంచమాధిపతి, అష్టమాధిపతి. పంచమము అనేది మనకి ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. 8 అనేది ఆల్ ఆఫ్ ద సడన్‌గా జరిగే ఇన్సిడెంట్స్‌ని తెలియజేస్తుంది. సో, ఇక్కడ ఆకస్మిక ధనలాభాలను చూపిస్తుంది, ఆకస్మిక ధన నష్టాలను కూడా చూపిస్తుంది. డబ్బులు వచ్చినప్పుడు ఏ బాధ ఉండదు. కానీ ఏదైనా నష్టం వచ్చి డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు ఎక్కడ లేని నొప్పి వస్తుంది. సో, మనం ముందుగా దాన్ని ఏదైనా సేవ్ చేసి పెట్టుకుంటే, ఆ సేవ్ చేసిన మనీ అనేది మనకి తర్వాత కాలంలో యూజ్ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇచ్చుకోండి. తర్వాత శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది, ఇక్కడ మరలా మనం ఈ కుటుంబపరమైన విషయాల్లో మాట్లాడుకుంటే మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, మీ జన్మరాశిలో రాహువు యొక్క సంచారం, మరలా 6లో గురువుగారి యొక్క సంచారం రాబోతుంది. ఈ ట్రాన్సిట్ మొత్తాన్ని తీసుకుంటే మీ మాట తీరు పరంగా, అంటే మీరేమి ఇంటెన్షనల్గా కావాలని ఏం మాట్లాడరు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే వ్యంగ్యంగా మాట్లాడడం కావచ్చు, లేదు అంటే అనుకోని మాటలు మాట్లాడడం ద్వారా కావచ్చు, అది కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, లేదంటే మీ స్నేహితుల మధ్య కావచ్చు, లేదంటే ఆఫీస్లో అయితే మీ సహోద్యోగుల మధ్య కావచ్చు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు తీసుకురావడానికి ఇలాంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం మాట్లాడుతున్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నామో అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే గ్రహాల కాంబినేషన్ అనేది ట్రాన్సిట్ పరంగా చూసుకుంటే కనుక ఇబ్బందికరంగానే ఉంది. జన్మరాశిలో రాహు, 2వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఖచ్చితంగా ఇటువంటి మాట తీరు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కొన్ని సందర్భాల్లో ఈ మాట తీరు వలనే కుటుంబ సభ్యుల మధ్య, అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నతమ్ముల మధ్య కావచ్చు, సిబ్లింగ్స్ మధ్యలో కావచ్చు, తల్లిదండ్రుల మధ్య, అంటే మీకు మీ పేరెంట్స్కి మధ్యలో కావచ్చు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం, ఒకటి ఆర్థికంగా ఎలా ఖర్చు పెడుతున్నాం ఏంటి, 2 మాట తీరు, ఈ 2 విషయాల్లో మాత్రం కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి రాబోయే శని భగవానుడి యొక్క రేవతి నక్షత్ర సంచారం మాత్రం. ఎందుకంటే అష్టమం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. ఇబ్బంది పడే అవకాశాలు అంటే అది గుర్తుపెట్టుకోండి. అలానే ఫుడ్‌కి సంబంధించి ఈ టైంలో ఏంటంటే కుంభరాశి వాళ్ళు సరైన టైంకి తినకపోవడము, ఎక్కువ పని ఒత్తిడి వల్ల సరే ముందు నాకు పని అయిపోవాలనే ఉద్దేశంతో సరిగ్గా టైం టు టైం తినకపోవడము, తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఇక్కడ కేవలం శని భగవానుడి యొక్క సంచారాన్ని బట్టి చెప్పట్లేదు. మీకు 6లో గురువుగారి యొక్క సంచారం రాబోతుంది. జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో గురువుగారు మీకు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేయడం మంచిదే కానీ 6లో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ టైంలో కుంభరాశి వారిలో చాలా మందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
లేదంటే జీర్ణాశయ సమస్యలు కొంతమందికి అన్నం అరక్కపోవడము, లేదంటే డయేరియా, మోషన్స్ లాంటివి కావచ్చు, లేదంటే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే విపరీతమైన స్టమక్ పెయిన్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలుంటాయి. అందులో 2లో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టైంకి తినడానికి అసలు కుదరదు. అలానే ఒక్కోసారి జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తినేస్తూ ఉంటారు. దానివల్ల ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ జీర్ణాశయానికి వీటికి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసే అవకాశాలున్నాయి. అలానే కొన్ని సందర్భాల్లో నిద్రలేమి సమస్యలు ఇలాంటివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త. తర్వాత ఇక్కడ మనకి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రాపర్టీస్ ఇలాంటివి తీసుకునే విషయాల్లో మాత్రం కాస్త పాజిటివ్ ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవాలి. సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటిది ఏదైనా కొనుగోలు చేయాలి అంటే ఈ టైం అనేది చాలా వరకు కలిసొస్తుంది. అలానే ఆల్రెడీ ఇల్లో వాహనం ఏదో ఉంది. వాటికి ఏదైనా రిపేర్‌లు ఏవో చేయించుకోవాలనుకుంటున్నారు. లేదంటే ఇంట్లోకి సంబంధించి ఎలాగో సమ్మర్ రాబోతుంది కాబట్టి ఏసీనో, రిఫ్రిజిరేటర్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటి విషయాల్లో కూడా చాలా వరకు కుంభరాశి వారికి ఈ టైం అనేది యోగిస్తుందని చెప్పుకోవాలి. ఇలాంటివి తీసుకోవడం ద్వారా దానికి ఈఎంఐలు కట్టాల్సి రావడం ఇలా కూడా బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత విద్యార్థులకి ఎలా ఉంది? విద్యార్థులకి పర్వాలేదు. ముఖ్యంగా ఈ టైం అనేది రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే పీహెచ్‌డీ చదివే వాళ్ళకి కావచ్చు, లేదంటే డాక్టర్స్‌కి కావచ్చు, లేదు అంటే ఒక విధంగా మన సైంటిస్ట్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మీకు పంచమాన్ని అలానే అష్టమాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అలానే రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అలానే జ్యోతిష శాస్త్రము లేదంటే అష్ట సముద్రకాలు లేదంటే తంత్రశాస్త్రాలు ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, తర్వాత ఐటీ సంబంధించి కోడింగ్, ప్రోగ్రామింగ్, ఏఐ ఇలాంటి విషయాల్లో మాత్రం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా ఈ టైం అనేది కలిసొస్తుంది. అలానే ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీస్‌గా ఉంటూ ఏఐకి సంబంధించి ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టైంలో ప్రయత్నం చేయండి. చాలా బాగా కలిసొస్తుంది. మే 15 నుండి ఆల్మోస్ట్ మీకు 9 అక్టోబర్ తేదీ వరకు కూడా చాలా చాలా ఫేవరబుల్‌గా ఉంది. ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి చాలా వరకు యోగిస్తుంది. అయితే 2లో శని భగవానుడి యొక్క సంచారం పంచమ, అష్టమాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో డ్రాగ్ చేస్తుంది. ఎలా ఉంటుందంటే సరే ఇప్పుడు స్టడీస్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటాము. ఏదో చేద్దాము, చదువుకుందాం అనుకుంటాం. తర్వాత బద్ధకం వచ్చేస్తుంది. సర్లే తర్వాత చూద్దాంలే, ఒక గంట ఆగి చూద్దాంలే, అరగంట ఆగి చూద్దాంలే, చిన్న పవర్ నాప్ వేసి చూద్దాంలే, ఇలాంటి దానితోటి టైం గడిచిపోయే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి విషయాల్లో చదువుకునే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తలు వహించండి. తర్వాత ఈ రాశిలోని మహిళలైతే గనక హార్మోనల్ విషయాల్లో కొంత జాగ్రత్త. ఈ టైంలో హార్మోనల్ ఇష్యూస్ అనేవి పెరిగే అవకాశాలున్నాయి. పీరియడ్స్ డిలే అవ్వడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. గోచార రీత్యా చెప్తున్నాను. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత నిరుద్యోగులకి ఎలా ఉంటుంది? నిరుద్యోగులకి ఈ టైం అనేది చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ఖచ్చితంగా కలిసొస్తుంది. ఏదైనా మంచి ఉద్యోగం రావడానికి, రిఫరెన్స్‌ల ద్వారా ఉద్యోగం రావడానికి కాస్త ఆస్కారం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఉద్యోగం వస్తుంది. కానీ ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆల్రెడీ ఎంప్లాయీస్ అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఉద్యోగస్తులు ఎవరికైనా సరే ఒక విషయం చెప్తున్నాను. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో టూ మచ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ అనేది ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఈ టైంలో అమ్మో! ఇంత స్ట్రెస్ ఏంట్రా బాబు! వాళ్ళేమో మనకిస్తున్న సాలరీ ఇంత, చేపిస్తున్న పనేమో అంత, మన వల్ల కాదు, అసలు ఇది మానేసేసి కొన్ని రోజులు రిలాక్స్ అవుదాము, లేదంటే ఇది మానేసి వేరే జాబ్ వెతుక్కుందాం, ఇటువంటి మెంటాలిటీ వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ టైంలో గోచార రీత్యా చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ఉద్యోగం మానేసే ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా బ్లాక్ చేసేయండి. అసలు అటువంటి ఆలోచనల దగ్గరకు కూడా రానివ్వద్దు. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ ఇక్కడ కొంతమందికి ఎలా ఉంటుందంటే కష్టపడతామండి, 10 గంటలు కదా, అవసరమైతే 24 గంటలు పని చేస్తాము. కాకపోతే మేము ఏదైతే పని చేస్తున్నామో, ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో దానికి తగ్గ ప్రతిఫలితం మాకు రావట్లేదు, అసలు రికగ్నైజేషన్ రావట్లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఎక్కువ. ఇలాంటి వాళ్ళందరికీ కూడా విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టం అనేది ఎక్కడికి పోదు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి సంబంధించి మీకు మంచి ప్రమోషన్లు కావచ్చు, దానికి సరైన గుర్తింపు కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్లు కావచ్చు, బోనస్లు కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా మీరు ఈ టైంలో ఏదైతే కష్టపడతారో ఆ కష్టానికి దగ్గర ప్రతిఫలితం లభిస్తుంది. బట్ ఈ టైంలో మాత్రం కష్టం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు గతంతో పోలిస్తే ఈ టైంలో టూ మచ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ దీన్ని మీరు తట్టుకుని నిలబడగలిగితే మాత్రం భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే గోచారం రీత్యా చూసుకుంటే అటువంటి గోచారం మీకు రాబోతుంది. అందుకనే చెప్తున్నాను, పక్కాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరు కూడా ఈ టైంలో వర్క్ స్ట్రెస్కి భయపడిపోయి జాబ్ మానేద్దాము, లేదంటే ఇంకొక ఆప్షన్ ఏది లేకుండా జాబ్లో సరే ముందు మానేసిన తర్వాత జాబ్ వెతుక్కుందాం, ఇటువంటి ఆలోచనలు మాత్రం కాస్త దూరం పెట్టండి. ఎందుకంటే ఈ
ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఇబ్బందుల్ని ఇచ్చే అవకాశాలు కొంత ఉన్నాయి. అందుకని చెప్తున్నాను. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత శని భగవానుడు ఇక్కడ మీకు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ మరలా మీకు 4, 8, 11 స్థానాలని యాస్పెక్ట్ చేస్తారు. సో ఈ ఎంటైర్ కాంబినేషన్ ఏంటంటే ఈ టైంలో మీకు సొసైటీలో కాస్త పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఏదో ఒక విధంగా ఎవరొకరు కాస్త హెల్ప్ చేయడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా కొంతమేర ఉన్నాయి. కాస్త కాలభైరవాష్టకాలు ఇలాంటివి చదువుకుంటే చాలా వరకు యోగిస్తుంది. అలానే ఈ వర్క్కి సంబంధించుకోవచ్చు, ఫైనాన్షియల్ విషయాల్లో సంబంధించి ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారో, బాబోయ్ మీ స్ట్రెస్ భరించలేము అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ప్రతిరోజు ప్రాణాయామం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే శని భగవానుడు శ్వాసకి కారకుడు అనమాట. కాబట్టి మీరు ప్రాణాయామం చేయడము, వాకింగ్ చేస్తూ ఉండడము, అలానే కాలభైరవాష్టకాలు ఇలాంటివి చదువుకుంటే గనక శని భగవానుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే బీపీఓ సంబంధించుకోవచ్చు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ టైం కాస్త కలిసి వస్తుంది. చెప్పే కదా మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ మీడియా జర్నలిస్టులు కూడా కాస్త జాగ్రత్త. లేనిపోని న్యూస్లు, ఫేక్ న్యూస్లు పెట్టేసేసి ఏదో పేరు ఇవి తెచ్చేసుకుందామని ప్రయత్నం చేస్తే మాత్రం దెబ్బపడే అవకాశాలు ఉంటాయి. తర్వాత పెట్టుబడులకు సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇది చాలా మంచి టైము. మీరు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, సేవింగ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారంటే ఈ టైంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చాలా వరకు ప్రయత్నం అనేది విజయవంతం అవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఏది కూడా ఏంటంటే ఈ నెలలో 10,000 పెడితే వచ్చిన నెలకి 20,000 అయిపోవాలి, ఈ నెలలో 10,000 పెడితే 5-6 నెలల్లో అది 5-6 లక్షలు 10 లక్షలు అయిపోవాలి. ఇటువంటి మెంటాలిటీ అయితే వద్దు. ఏం ప్లాన్ చేసినా కూడా ఒక 3 ఏళ్ళకు, ఒక 5 ఏళ్ళకి ఇలాంటివి ప్లాన్ చేసుకోండి. ఈ టైంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కలిసి వస్తాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశము, ఈ టైంలో అంటే శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్న టైంలో మాత్రం కుంభరాశి వాళ్ళు నోటికి సంబంధించి ముఖ్యంగా దంతాలు, చిగుర్లు వీటికి సంబంధించి కంటికి సంబంధించిన సమస్యల విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయొద్దు. ఈ టైంలో ఏంటంటే ఒక్కోసారి కళ్ళు రెడ్ అయిపోవడం అంటే ర్యాష్ లాంటివి రావడం కావచ్చు, ఒక్కోసారి ఎక్కువగా స్క్రీన్ ఇలాంటివి చూసేయడం వల్ల కళ్ళు లాగేసి చిన్న చిన్న సైట్ లాంటిది రావడం ద్వారా కావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావచ్చు. అలానే నోటికి సంబంధించి కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే మాత్రం అశ్రద్ధ చేయకండి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలానే డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ధనిష్ట 3, 4 పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి. వీరికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తార అంటే ఇక్కడ మనకి ప్రతికూలతలు లేదంటే ఆటంకాలు అనే అర్థం ఉంది. అంటే మీరు ఏదైనా పని మొదలు పెడితే ఇది కాస్త ఆలస్యం అవుతుంది అన్నమాట. ఈ రోజు అయిపోతుంది అనుకున్న పని ఇంకొక వారానికి కానీ పూర్తి కాదు. ఇలా పనుల్లో కాస్త ఆలస్యం అనేది ఉంటుంది. ఇది ఒక్కోసారి జాబ్లో కూడా ఇస్తుంది. ఎట్లాంటి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఇంకా మీరు జాబ్ లెటర్ కోసం, జాయినింగ్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వారం అవ్వాలనుకున్న పని ఇంకొక నెల దాకా పోస్ట్ పోన్ అవుతుంది అనమాట. ఇలా డిలేస్ ఒకటి ఇస్తూ ఉంటుంది. వీసా ప్రాసెస్లో కావచ్చు, గ్రీన్ కార్డుకి సంబంధించి ఇలా ఏదైనా కానీ ఈ టైంలో కాస్త పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కసారి దీనివల్ల ఏమవుతుందంటే ఏంటంటే ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి. కుజుడంతా వేగము ఇవన్నీ వస్తాయి. కానీ ఇక్కడేమో మీకు పనులన్నీ డిలే అవుతుండేసరికి ఒక విధమైన చిరాకు లేదంటే అసహనం ఇలాంటివి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త. మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, కాలభైరవ అష్టకం చదువుకోవడం చేయండి. చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత శతభిష నక్షత్రము. శతభిష నక్షత్రం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతార అవుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇక్కడ పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి ఈ టైంలో బయటపడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రాపర్టీస్ ఇలాంటివి ఏమైనా తీసుకోవడం ప్రయత్నం చేస్తే చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ శతభిష నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా షార్ట్ కట్స్లో కావచ్చు, లేదు అంటే ఈజీగా డబ్బులు సంపాదించేసేయాలి, అది తప్పు అని తెలిసినా కూడా మనం డబ్బులు సంపాదించేసేయాలి, ఇటువంటి పనులు, ఇటువంటి ఆలోచనలు వస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాల్లో కొంత జాగ్రత్త. మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు, కాలభైరవ అష్టకాలు చదువుకోండి. తర్వాత పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి. వీరికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తారు అవుతుంది. విపత్తారు అంటే ఇక్కడ విపత్తులు అంటే ఇబ్బందులు, నష్టాలని అర్థం ఉంది. ఇక్కడ ఈ టైంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే మిగిలిన విషయాల్లో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా
కాస్త దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు కావచ్చు, గురు స్తోత్రాలు కావచ్చు, అలానే కాలభైరవ అష్టకం పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది.